2004 ఈ సంవత్సరం చాలా మందికి ఒక పీడకల లాంటి. ఎందుకంటే అదే సంవత్సరం సునామీ వచ్చి కొన్ని వేల మందిని పొట్టన పెట్టుకుంది. అందుకే ఎవరు మర్చిపోలేని సంవత్సరం. 2004లో వచ్చిన సునామీలో ఈ ఫోటోలో కనబడుతున్న అబ్బాయి తన ప్రాణాలు ఒక సోఫా సాయంతో దాదాపు 21 రోజులు తన ప్రాణాలను కాపాడుకున్నాడు. ఆ సునామీ తర్వాత ఆ అబ్బాయి జీవితం పూర్తిగా మారిపోయింది. అది ఎలా అనుకుంటున్నారా? వరల్డ్ ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ అయిన క్రిస్టియన్ రొనాల్డోకి కొడుకయ్యాడు. అవును, మీరు విన్నది నిజమే. అసలు ఈ వీడియోలో కనబడుతున్న అబ్బాయి క్రిస్టియన్ రొనాల్డోకి ఎలా కొడుకయ్యాడు అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఆ సునామీ ప్రమాదంలో తన తల్లి మరియు చెల్లి కొట్టుకుపోయారు. తండ్రి కనిపించడం లేదు. ఎలాగోలా ఈ అబ్బాయి ఒక సోఫా సాయంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత ఈ అబ్బాయి కొద్దిమంది విలేకరులకు దొరికాడు. పెద్దయిన తర్వాత తను ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలన్న ఆశ తనను బతికిస్తుందని చెప్పాడు. ఈ విషయం అప్పటి మీడియా ద్వారా బాగా ప్రచారమైంది. ఆ తర్వాత ఈ విషయం తెలుసుకున్న రొనాల్డో ఆ అబ్బాయిని దత్తత తీసుకున్నాడు. అప్పటి నుంచి ఈ అబ్బాయికి ఫుట్బాల్లో బాగా ట్రైనింగ్ ఇచ్చాడు. అంతేకాదు ప్రస్తుతం ఈ అబ్బాయి పోర్చుగల్లో ఒక క్లబ్ తరపున ఫుట్బాల్ ఆడుతున్నాడు.